9:30కి అట్లా క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. వచ్చేసి నైట్ వచ్చేసేసి మొత్తం ధ్వంసం చేశారు. అందరికీ నమస్కారము. నేను గత 5 సంవత్సరాలుగా రమ్యశ్రీ రెస్టారెంట్ నడుపుచున్నాను. మాకు 10 సంవత్సరాల పైనే రమ్యశ్రీ రెస్టారెంట్ లీజ్కి ఇస్తానని చెప్పి ఇప్పుడు 3 సంవత్సరాలు టైం అయిపోయిందని మమ్మల్ని రాత్రి రెస్టారెంట్ క్లోజ్ అయిన టైం తర్వాత ఏదో శబ్దాలు వస్తున్నాయని రెస్టారెంట్ దగ్గరికి వచ్చి చూసేసరికి కంకర పోసి లైట్లు అన్నీ పగలగొట్టేసేసి ఇలా ధ్వంసం చేసేసి అన్నీ పెట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఎంతో అప్పుల్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని న్యాయం చేసేలాగా కాపాడండి. మేము ఎంతోమంది దగ్గర డబ్బు తెచ్చాము. మేడం గారి దగ్గర 63 లక్షల పైన 3 సార్లు తెచ్చుకున్నాము. దయచేసి మమ్మల్ని న్యాయం చేకూర్చేలాగా చేయండి. హోటల్ యూనియన్ అసోసియేషన్ తరపు నుంచి న్యాయంగా పెద్దల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మేము న్యాయం కోరుకుంటున్నాం. దయచేసి మేము ఇప్పుడు 40 కుటుంబాలు మమ్మల్ని ఆధారపడి ఉన్నాయి. దయచేసి మాకు న్యాయం చేకూరుస్తారని అందరికీ నమస్కరిస్తున్నాను.